హాయ్ నమస్తే అండి అందరికీ. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అంటే 10 నిమిషాల్లోనే తయారు చేసుకునే రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే బన్ దోశ విత్ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టే పని లేదు, ఫెర్మెంట్ చేసే పని ఉండదు, ఎక్కువ టైం ప్రాసెస్ ఉండదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశను చేసుకోవచ్చు. ఇంట్లో ఏ పిండి లేకపోయినా, అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమి రెడీగా లేనప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం ఇది ఒక గుడ్ బ్రేక్ఫాస్ట్. దీని బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో స్పంజీగా సాఫ్ట్గా ఉండే ఇన్స్టెంట్ బన్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ఆలస్యం దేనికి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోవాలి. దానికి బొంబాయి రవ్వతో పాటుగా 1/4 కప్పు అటుకులు కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు అవసరమైతే మీరు కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు అలా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల రవ్వ అనేది పెరుగుని పీల్చి సాఫ్ట్గా అవుతుంది. ఆ రవ్వ అంతా నానేలోపు చట్నీని తయారు చేసుకుందాం. సో దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆ బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే 1 లేదా 2 వెల్లుల్లిపాయలని వేసుకోండి. అలా వీటితో పాటుగా మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చేసుకునే చట్నీని బట్టి 4 లేక 5 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. వీటిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం నూనెలో కాస్త మగ్గించుకోవాలి. ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగాలి. ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దానిలోకి 1/3 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చట్నీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఇలా ఈ విధంగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని మనం తాలింపు వేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టడం కోసం బాండీలో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. వీటిని కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు దాకా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలను బాగా వేయించి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇలా నిదానంగా వేయించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీని అంతటిని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ తాలింపులో వేసుకొని మొత్తం కలుపుకొని కావాలంటే వాటర్ వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఏమన్నా తగ్గితే ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రవ్వను చూద్దాం రండి. రవ్వ అంతా పెరుగుని పీల్చుకొని కాస్త గట్టిపడుతుంది. ఇలా రవ్వ మెత్తగా నానిన తర్వాత ఆ మొత్తానంతా మిక్సింగ్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ జార్లోకి వేసుకొని కాస్త ఉప్పు అలాగే మంచినీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా వచ్చేసేయాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ బన్ దోశ బ్యాటర్ని కొంచెం మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేయడం కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాండీలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని సన్నటి సగం మీద వేయించుకోవాలి. తర్వాత తాలింపు కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకుని 1 పచ్చిమిరపకాయను కూడా వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇలా ఇంగు వేసిన తర్వాత జస్ట్ ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి బ్యాటర్లోకి వేసేయాలి. ఇందులోనే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. బన్ను దోశ చక్కగా పొంగటానికి వంట సోడా చాలా హెల్ప్ అవుతుంది. వీటితో పాటుగా బ్యాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టు 2 లేదా 3 స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి. వీటన్నిటినీ వేశాక బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోండి, తగ్గితే కలుపుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి బన్ దోశకి కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బన్ దోశలు వేసుకుందాం. మీకు కావాలంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని
స్టవ్ మీద లోతుగా ఒక రౌండ్గా ఉండే ఇటువంటి తడకా ప్యాన్ని పెట్టుకోవాలి. దానిలోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు 2 గరిటెల దాకా ఈ బందోస బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ వేసాక 2 స్పూన్లు వేసినాక ఈ బ్యాటర్ వేసాక మూత పెట్టి మగ్గించుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బందోస్ని వేయించుకోవాలి. ఇలా ఎడ్జెస్ అనేవి ఇలా రంగు మారిన తర్వాత ఇలా రెండో వైపుకి ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత ఈ బన్ను దోశని తీసేసి తిరిగి మరలా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇంకొకటి ఇలా బన్ను దోశని వేసేసుకోవడం. అంతేనండి. ఇలా స్పంజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ బన్ను దోశని ఇలా రెడీ చేసుకోవాలి. మీరు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పిండిలో లోపల వరకు ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చేస్తేనే దోశ అంతా కూడా లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది. సో నేను ఇలా చూపించిన విధంగా మీరు కూడా ఇంట్లో బన్ను దోశలు చట్నీ మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మాత్రం ఎలా వచ్చిందో నాతో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.